యామూలం సచరాచరస్య జగతః పుంసః పురాణీ సఖి వ్యక్తాత్మపరిపాలనాయ జగతాం ఆప్తావతారస్థితిః దుష్టధ్వంససధిష్టదానవిదయే నానాసనాధ్యాసిని శ్రీశైలాగ్రనివాసిని భవతు మే శ్రేయస్కరీ భ్రామరీ. ఓం శ్రీమాత్రే నమః. ఈ వారం రాశి ఫలితాల కార్యక్రమంలో ముందుగా మేషరాశి ఫలితాన్ని చూద్దాం. మేషరాశి వారిని చూసుకున్నట్లయితే ఈ వారం గత వారం కంటే కూడా అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో లాభదాయకంగా ఉంటుంది. అట్లానే కొత్త పరిచయాలు ఏర్పడతాయి. దూర ప్రయాణాలు చేస్తారు. మానసిక ప్రశాంతతగా ఉంటుంది. మీకు ఇష్టలైన వారితో సంతోషాన్ని, మీ స్నేహాన్ని పంచుకుంటారు. మంచి జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక లావాదేవీల్లో కూడా కొంత గత వారం కంటే కొంత మేరకు మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. అలానే కుటుంబంలో అంతా కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో గడుపుతారు. మొత్తం మీద ఈ వారం మీకు అనుకూలమైనటువంటిదిగా గోచరిస్తూ ఉన్నాయి. స్త్రీలకి మాత్రం కొంత ఇబ్బందులు ఉండే అవకాశం ఉన్నాయి. కొద్దిగా ఇతరులతో జాగ్రత్తగా మెసులుకోవటం అనేది మంచిది. జాగ్రత్తలు అవసరం. ఈ వారం చక్కగా ఈశ్వరాభిషేకం చేసుకున్నట్లయితే ఇంకా మీకు మంచి ఫలితాలు పొందవచ్చు. మొత్తం మీద ఈ వారం ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి వాతావరణం గోచరిస్తూ ఉంది. ఆరోగ్యపరమైనటువంటి కొద్దిపాటి స్వల్ప ఇబ్బందులు ఉంటాయి. అశ్రద్ధ చేయకుండా జాగ్రత్త వహించినట్లయితే ఆరోగ్య విషయంలో మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృషభ రాశి. ఈ రాశి వారిని కనుక చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ఈ వారం అంతా కూడా అనుకూలంగానే గోచరిస్తూ ఉంటుంది. పెద్దల సహాయ సహకారంతో మంచి పనులు చేస్తారు. క్రయ విక్రయాల్లో మీకు కలిసి వస్తుంది. ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తూ కాకుండా ఉన్నటువంటి పనులన్నీ కూడా ఈ వారంలో కొంత ఆ పనులకి అనుకూలంగా ఉండేటటువంటి వాతావరణ పరిస్థితులు మీకు ఏర్పడతాయి. చిరకాల మిత్రుల్ని కలుసుకుంటారు. బంధువులతో కాలక్షేపం చేస్తారు. సంతాన విషయంలో మంచి పేరును వింటారు. విద్యార్థులు పరీక్షల్లో మంచి ర్యాంకుల్ని సంపాదించేటటువంటి అవకాశం కూడా ఉన్నది, గోచరిస్తూ ఉన్నది. నూతన విధానానికి, నూతన వ్యాపార సంబంధం కానీ ఉద్యోగ సంబంధమైనటువంటి మీ ప్రయత్నాలు తప్పనిసరిగా ఫలిస్తాయి. ఇది ఈ వృషభ రాశి వారికి ఈ వారం జరగబోయేటటువంటివి. మొత్తం మీద ఈ వారం ఈ రాశి వారికి అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. మిథున రాశి వారికి ఈ రాశి వారికి కూడా అనుకూలంగా ఉన్నది. గతంలో రావాల్సినటువంటి ధనమంతా కూడా కొంత భాగం వీరికి వచ్చే అవకాశం ఉన్నది. కొత్త వస్తువులను కానివ్వండి, స్థలాలు కానివ్వండి, స్థిర చరాస్తుల్లో కొంత క్రయ విక్రయాలు చేసేటటువంటి అవకాశం ఉన్నది. అవి మీకు అనుకూలంగా ఉంటాయి. ధనాదాయం ఉన్నది. ఏదైనా ఒక పని తలపడితే అది వెంటనే అయ్యేటువంటి సూచనలు. మట్టి పట్టుకున్నా కూడా బంగారమా అన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈ వారం అంతా కూడా అనుకూలమైనటువంటి వాతావరణంగా గోచరిస్తూ ఉంది. ఇతరులు మిమ్మల్ని చూసి ఈర్ష్య, అసూయ, ద్వేషాన్ని పెంచుకుంటారు. కొన్ని విషయాలను మీరు గోప్యంగా ఉంచుకొని బయటికి వ్యక్తపరచకుండా ఉండటం వల్ల మీకు సత్ఫలితాలు పొందవచ్చు. లేనిలా కొంత మీరు ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి. రహస్యాన్ని భద్రపరచడం, జాగ్రత్తగా ఉండటం మంచిది ఈ వారం కూడా ఈ రాశి వారికి.
ఈ రాశి వాళ్ళకు కూడా మొత్తం మీద అనుకూలంగా ఉన్నది. విష్ణు ఆలయాలను కానీ శివాలయాలను కానీ దర్శించినట్లయితే మంచి ఫలితాలు పొందవచ్చు. కర్కాటక రాశి. ఈ రాశి వాళ్ళకు కూడా అనుకూలమైనటువంటి వాతావరణం ఉన్నది. విద్యార్థి దశలో ఉన్నటువంటి వారికి విద్యలో మంచి ర్యాంకులు సంపాదించే అవకాశం ఉన్నది. పరీక్షల్లో ప్రథమ ఫలితాలు పొందే సూచనలు గోచరిస్తూ ఉన్నాయి. అనుకున్నటువంటి ర్యాంకులు వచ్చి మీరు కోరుకున్నటువంటి వాటిలో సీట్లు మీకు లభ్యమయ్యేటటువంటి సూచనలు కూడా ఈ రాశి వాళ్ళకి గోచరిస్తూ ఉన్నాయి. అలానే ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్తలు అవసరం. ఆహార నియమాలలో సమయపాలన పాటించకపోవటం చేత కొంత ఆరోగ్యపరంగా రుగ్మతలు ఏర్పడే అవకాశం ఉన్నది. కాబట్టి ఆహార నియమాలు బాగా పాటించడం అనేటటువంటిది, సమయపాలన పాటించడం అనేది చాలా ఉత్తమం. లేని ఏడల ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా మీరు చేపట్టేటటువంటి కార్యక్రమాలు ఏవైతే తలపెట్టాలనుకుంటారో ఆ తలపెట్టదలుచుకున్న కార్యక్రమాలన్నిటికీ కూడా మార్గము సుమగమనం అవుతుంది. మొత్తం మీద మంచి ఫలితాలని పొందవచ్చు. సింహరాశి. ఈ రాశి వారికి గత వారం కంటే ఈ వారం అనుకూలంగా ఉన్నది. ఆధ్యాత్మిక విశేషాల్లో కార్యక్రమాలలో పాల్గొంచుకుంటారు. అవి యజ్ఞయాగాదాల్లో పాల్గొంచుకుంటారు. దైవ దర్శనలు తరచూ చేస్తారు. ఈ వారంలో ఎక్కువసార్లు మానసిక ప్రశాంతత ఉంటుంది. కుటుంబ బంధువులతో చక్కగా కాలక్షేపం చేస్తారు. ఈ వారం ఎటు చూసినా కూడా మీ మాటకి విలువ పెరుగుతుంది. మిమ్మల్ని గౌరవించే వ్యక్తులు పెరుగుతారు. మీకు శత్రువులు మిత్రులు అయ్యేటటువంటి పరిస్థితులు కూడా ఈ వారం మీకు నెలకొనబోతూ ఉన్నది. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా మంచి ఫలితాలని పొందవచ్చు. కన్యా రాశి. ఈ రాశి వారిని చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ఈ వారం అంతా కూడా కొంత మిశ్రమ ఫలితాలను పొందేటటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. ఆర్థిక లావాదేవీల్లో కొంచెం ఇబ్బందులు, భాగస్వామిలో విభేదాలు తలెత్తేటటువంటి వ్యాపార లావాదేవీల్లో భాగస్వామ్యంలో కొంచెం అవకతవకల చేత విభేదాలు ఏర్పడేటటువంటి అవకాశాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి. జాగ్రత్తలు, లెక్కలు సరిగా చూసుకోవటం అవసరం. అలానే వివాహం తలపెట్టేటువంటి వారికి వివాహం కొంత ఆలస్యం అయ్యేటటువంటి సూచనలు కూడా గోచరిస్తూ ఉన్నాయి. శని సంబంధమైనటువంటి శనికి తైలాభిషేకం చేసుకోవటం అనేది ఈ రాశి వాళ్ళకి ఎంతో శ్రేయోదాయకం. అలానే శివాభిషేకం కూడా చాలా ఉత్తమం. ఈ రాశి వాళ్ళకి ఈ వారం చేసుకున్నట్లయితే సమన్వయం పాటిస్తూ మితముగా మాట్లాడి హద్దులు మీరకుండా పరిమితులకు లోబడి గనక ఉన్నట్లయితే సత్ఫలితాలు పొందవచ్చు. తులారాశి. ఈ రాశి వారికిలో ఉన్నటువంటి విద్యార్థి దశలో ఉన్నటువంటి వారికి మంచి ఫలితాలు పొందుతాయి. అదే ఉద్యోగ ప్రయత్నాలు చేయు వారికి ఉద్యోగంలో సీటు లభించే అవకాశం ఉన్నది. ఉద్యోగ పరీక్షలలో ఫలితాల్లో మంచి ఫలితాన్ని మీరు పొందుతారు. రాజకీయంలో ఉన్నటువంటి వృత్తుల్లో ఉన్నటువంటి వారికి మీకు పదవిని ఆస్వాదించే అవకాశం కూడా గోచరిస్తూ ఉన్నది. సమాజంలో మీ విలువలు పెరుగుతాయి. గతం కంటే కూడా ఈ వారంలో మీకు అనుకూలమైనటువంటి లాభదాయకమైనటువంటి వారంగా చెప్పవచ్చు. నూతనంగా వ్యాపారంలోకి కొత్తగా అడుగులెడుతూ భాగస్వామిగా చేరతారు. మంచి ఫలితాలు ఉండే అవకాశం ఉన్నది. కాబట్టి మీరు విష్ణు సహస్రనామం కానీ హనుమాన్ చాలీసా రోజుకు 11 సార్లు చొప్పున చదువుకున్నట్లయితే సత్ఫలితాలు పొందవచ్చు. వృశ్చిక రాశి. ఈ రాశి వారిని కనుక చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ఈ వారం అంతా కూడా అనుకూలమైనటువంటి వాతావరణం కూడా గోచరిస్తుంది కొంతమేరకు. అయినప్పటికీ కూడా వీరికి ఆకస్మికంగా ధన నష్టం, ఆ ధనం కూడా అన్యూజువల్ సోర్సెస్, మనకి ఉపయోగపడినటువంటి వాటి సంబంధమైన విషయాలకు మాత్రమే ధనాన్ని మీరు ఖర్చు చేస్తారు.
ధనం మంచినీళ్ళ ప్రాయం వల్లే ఖర్చు అయిపోతూ ఉంటుంది. జాగ్రత్తలు అవసరం. అట్లాగనే గృహస్థులకి, యజమానురాలకి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కూడా రుగ్మతలు కొంత ఇబ్బంది పెడితే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తలు అవసరం. భార్యాభర్తల మధ్య స్వల్ప విభేదాలు ఉండే అవకాశం ఉన్నది. దాన్ని జాగ్రత్తగా పరిష్కరించుకోవాలి. ఈ రాశి వాళ్ళకి దుర్గా సూక్త పారాయణం కనుక చేసుకున్నట్లయితే ఇంకా సత్ఫలితాలు పొందవచ్చు. ధనస్సు రాశి. ఈ రాశి వారిని చూసుకున్నట్లయితే ఈ రాశి వాళ్ళకి ఈ వారం కూడా అనుకూలమైనటువంటిది ఉన్నది. భాగస్వామి వల్ల లాభాలు. బంధుమిత్రులతో కాలక్షేపం చేస్తారు. విందు వినోదాల్లో పాల్గొనేటువంటి సూచనలు గోచరిస్తూ ఉన్నాయి. తీర్థయాత్రలు చేయిస్తారు. ధార్మిక విషయాల్లో వేదికల మీద ఉపన్యసించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. విద్యార్థుల్లో కొంచెం మార్కుల విషయంలో కొంత ర్యాంకు తగ్గేటటువంటి అవకాశం గోచరిస్తూ ఉన్నది. కొద్దిగా జాగ్రత్తగా కష్టపడటం అవసరం. పరీక్షలలో, పోటీ పరీక్షల్లో నెగ్గుతారు. అలానే ఫోటోగ్రఫీ, ఎలక్ట్రికల్ మీడియా, ప్రింట్ వారికి కొంత అనుకూలమైనటువంటి వాతావరణం గోచరిస్తూ ఉన్నది వీరికి మాత్రం. అలానే ఈ రాశి వారులకు సంబంధించినటువంటి వారు చక్కగా హనుమాన్ చాలీసా ప్రతినిత్యము కూడా రోజు 11 సార్లు చెప్పుకున్న పఠించడం మంచిది. సత్ఫలితాలు పొందవచ్చు. స్వల్ప విభేదాలు, స్వల్ప ఇబ్బందులు ఏమైనా కనుక ఉన్నట్లయితే అవన్నీ కూడా సమసిపోయే అవకాశం ఉన్నది. మకర రాశి. ఈ రాశి వారికి చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ఈ వారం ఆర్థికంగానే కొంచెం ఇబ్బందులు గోచరిస్తూ ఉన్నాయి. అజీర్తి, జీర్ణక్రియకు సంబంధించినటువంటి రుగ్మతులు, స్వల్ప రుగ్మతులు ఏర్పడే అవకాశం ఉన్నది. జాగ్రత్తలు అవసరం. గురువుల్ని ఎగర్దించరాదు. గురువు అనుసరణ చాలా ముఖ్యం. తల్లిదండ్రుల యొక్క మాటలను వినటం, పెడచెవున పెట్టకుండా వారి ఆశీర్వాదం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు. తల్లిదండ్రులు చెప్పినవి కాదని వ్యతిరేక దిశలో కనుక ప్రయాణం చేసినట్లయితే, పనులు కనుక మనం నిర్వర్తించుకున్నట్లయితే అవన్నీ కూడా నెరవేరేటటువంటి అవకాశాలు లేవు. కాబట్టి తప్పనిసరిగా ఈ వారమంతా కూడా వీరికి, ఈ వారమే కాదు దాదాపుగా సంవత్సరంన్నర పాటు ఈ తల్లిదండ్రులు కూడా సంబంధించిన ఆశీస్సులను తీసుకొని వాళ్ళ కోరికలు, వారు చెప్పినటువంటి సలహాలు కనుక తీసుకొని పాటించినట్లయితే మంచి ఫలితాలు పొందవచ్చు. లేనివల్ల కొంత ఇబ్బందులు పాలయ్యేటువంటి అవకాశం తప్పగా ఉన్నది ఈ రాశి వాళ్ళకి ఈ వారం. కుంభరాశి. ఈ రాశి వారిని చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి వాతావరణం ఉన్నప్పటికీ కూడా నిర్ణయం తీసుకునేటటువంటి స్థితిలో ఉండరు. ఏది సాఫీగా, సవ్యంగా చేయాలనిపించదు, తోచదు, పాలుపోదు, అనుకున్న పనులు నెరవేరవు. ప్రతి దానిలో కూడా ఆటంకాలే ఎదురవుతూ ఉంటాయి. మీరు రోజుకి 11 సార్లు చొప్పున దుర్గా సూక్త పారాయణం చేసుకోవటం మంచిది. మీ ఆటంకాలు తగ్గి కొంతవరకు ఉపశమనం కలిగి మేలు జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మాట్లాడే విధానంలో పద్ధతిగా, పరిమితులకు లోబడి అనవసర విషయాలని ఏలు పెట్టకుండా ఉన్న దాంట్లో జాగ్రత్తగా, మితముగా మాట్లాడటం ఉన్నట్లయితే మంచి ఫలితాలు పొందవచ్చు. లేని యెడల కొంత ఇబ్బందులు పాలయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తలు అవసరం. గురువులు, పెద్దల సలహాలు, కోరిక మేర అనుసరించి మీరు కనుక నడుచుకున్నట్లయితే అంతా మంచి జరుగుతుంది. మీనరాశి. ఈ రాశి వారికి కూడా ఈ వారం అంతా మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కొంత ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా ఏ పని తలబెట్టినా కూడా 1-2 సార్లు ప్రయత్నం చేస్తే తప్ప ఆ పని ఫలవంతమయ్యేటువంటి అవకాశాలు గోచరించట్లేదు. అలానే కుటుంబ వ్యవహారాల్లో ఒక కొలిక్కి రావు, సమస్యలు ఉత్పన్నమవుతూ ఉంటాయి. పుత్రులు సంబంధించినటువంటి విషయాల్లో కొంత శత్రువులుగా మారతారు. మానసిక ఒత్తిడికి లోనవుతూ ఉంటాడు. ఇంటా బయట ఇబ్బందులతో సతమతమవుతూ ఉంటారు. వీటన్నిటికీ జాగ్రత్తలు అవసరం. గురువు ఆశీస్సులు, తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు తీసుకుంటూ ప్రతినిత్యము కూడా
బయలుదేరి వెళ్ళినట్లయితే తల్లిదండ్రుల పాదపద్మములకు నమస్కరించుకుంటూ బయటికి వెళ్ళినట్లయితే మంచిగా జరుగుతుంది. తల్లిదండ్రులకి సేవ చేసినట్లయితే ఇంకా మంచి ఫలితాలు పొందవచ్చు. మొత్తం మీద శని సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా కొంత ఉన్నాయి కాబట్టి మాతాపితరుల సేవ ఆరాధన చేసుకుంటూ ప్రతి నిత్యము వారి సలహాల మేరకు అనుసరిస్తూ మీరు ముందుకు సాగినట్లయితే మంచి ఫలితాలు పొందవచ్చు. లేని ఎడల కొంత ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. హనుమాన్ చాలీసా, దుర్గా సూక్త పారాయణం కనుక ప్రతినిత్యము కూడా చేయటం కానీ మీకు వస్తే లేదా చేయించుకోవటం వల్ల కూడా మీరు మంచి ఫలితాలు పొందవచ్చు. ఇవి ఈ రాశి వారికి ఈ వారం జరగబోయేటువంటి విశేషాలు. నమస్కారం.